ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు. పెదరామరావు కాలం నుంచి చిన్నరామరావు కాలం దాకా పాట మారలేదు, తీరు మారలేదు కదా. కానీ మారింది, ఉల్టా పల్టా అయ్యింది. అయితే అయితే ఎట్లా చెప్పాలి మీకు? అయ్యో అయ్యో అయ్యయ్యో. అయితే అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ తెరితే అందులో ప్రేమల గురించి ఏమన్నా నీతి వాక్యాల త్యానోళ్ళా, నాకైతే అవి చూస్తే నవ్వే వస్తుంది. అన్ని కారడం ముచ్చట్లు చెప్తుంటారు అందులో. సరే గా ఇన్స్టాగ్రామ్ కిలోగ్రామ్ ముచ్చట్టు మనకెందుకు కానీ, అయితే ప్రేమ గుడ్డిదని ఒక డొక్కు డైలాగ్ ఉన్నది కదా వెనకటి సంది. ప్రేమ గుడ్డిదే కాదోల్లా, దొంగది కూడా. ఏక దొంగల ప్రేమే చూడుండ్రి. ఇగో వీళ్ళదే ఉల్టా పల్టా ప్రేమ. అసలు ఈ కాలంలో కట్టుకున్నోను ఉత్తపచ్చగా చంపుతారని ఆడోళ్ళను బదనం చేస్తాను కదా. కానీ ఈ మేడం గారు మాత్రం మనసిచ్చినోని కోసం దొంగ లెక్క మారింది. వానికి ఆయుష్ తీర్చేందుకు దొంగతనాలకు దిగబడ్డది. ఈ మేడం గారిది ఛత్తీస్గఢ్ రాష్ట్రం. వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారట. సరే ఓకే, మనకు అనవసరం. అయితే వీడు కోతోడున్నట్టున్నది. ఈయనకి బండి మీద తిరగాలని కాయిస్తున్నది. ఈమె కాడ పైసలు లేవాయే. ఈయనది బిచ్చ బతికేనట. ఇంకేమున్నది, ప్రేమ కోసం మేడం గారు దొంగ అవతారం ఎత్తిందోల్లా. సోపతిగాడు బండి మీద తిరగాలని బండిని కొట్టేసి ఈయన చేతిలో పెట్టింది. ఇక ఒకసారి దొంగతనానికి మరుగుతే గద అలవాటు అవుతుంది కదా. ఇంకేమున్నది, మేడం గారు ఇంకో రోజు ఒకరి ఇంట్లోకి పోయి నగలు మాయం చేసి మళ్ళా వానికే ఇచ్చింది. ఆడేమో వాటి నమ్ముకొని జల్సాలు చేసుడట. గిట్ల ఇద్దరు దొంగతనాలకు దిగబడ్డారు. కానీ పోలీసులకు దొరికిపోయారు. ఈ దొంగల ప్రేమ బయటపడ్డది. చూసినవా ఎట్లున్నారో జనాలు. అసలు ఈ దొంగక్క ప్రేమను తారీఫ్ చేయాలనో దేడిది మాకేషం వేసిందని తిట్టాలో అర్థమైతే లేదో నాకైతే. మొత్తానికి ప్రేమ దొంగది కూడా కదా.